అరే రొయ్యలతో చేసిన రౌండ్ బాల్స్ ఇవి. అయినా రాసి పెట్టి ఉండాలండి రొయ్యలతో చేసిన రకరకాల వంటకాలని రుచి చూడాలంటే. మరింకే రైమని రెడీ చేసేస్తారండి. ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం మొక్క, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కాస్త బరగ్గా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ లో నూనె వేసుకుని 1/2 కేజీ పచ్చిరొయ్యలు వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత 4 నిమిషాల పాటు నూనె పైకి తేలి వరకు వేపేసుకుని చల్లారిపోయాక ముక్కలు కోసుకుని గిన్నెలు వేసుకోండి. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, గిలక్ కొట్టుకున్న కోడిగుడ్డుని 3 చెంచాలు వేసుకుని కొంచెం ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక చెంచాడు కార్న్ ఫ్లోర్, 1/2 కప్పు బ్రెడ్ పొడి కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్ బాల్స్ కింద చేసేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో దొలించేసి అలాగే అన్నిటిని చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో వేసేయండి. 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో జాతగా వేపేసుకుని ముదురు ముక్కు పొడి రంగులోకి రాగానే తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే టమాటా కెచప్ లో ముంచుకుని తింటూ ఉంటదండి. పరిపాలనతో పనే లేని ప్రపంచంలో పుట్టినంత ప్రశాంతంగా ఉంటదండి. ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.